అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక రాణి. చాలా కాలం నిరీక్షించిన తర్వాత ఆవిడ గర్భవతి అయ్యింది. రాజుగారి రాణితోటి గర్భవతులకి ఏవో కోరికలు ఉంటాయని అంటారు కదా, నీకేదైనా కోరిక ఉంటే చెప్పు తీరుస్తాను అన్నాడట. ఓ రాజా, మామిడి పండ్లు తినాలని ఉంది అని కోరిందిట రాణి. రాజుగారు గతుక్కుమన్నాడు. ఎందుకంటే అది మామిడి పళ్ళ కాలం కాదు, అయినా ప్రయత్నిద్దామని చాటింపు వేయించాడట. కొద్ది రోజులకి ఒక పల్లెటూరు నుండి ఒక మామిడి తోట రైతు రాజస్థానానికి వచ్చాడు. ఒక పెద్ద కుండని తీసుకువచ్చాడు. వాసన కట్టిన సడలించి ఆ కుండలో ఉన్న ద్రవంలో నుండి మిలమిలలాడే బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మామిడి పండ్లను బయటికి తీశాడు. రాజు ఆ పళ్ళని చూసి అంతఃపురానికి పంపించి అప్పుడు రైతుతోని ఇలా అన్నాడు, ఈ కాలం కాని కాలంలో ఫలాలు ఎలా తేగలిగావు అని. దానికి ఆ రైతు, మహాప్రభో, బాగా పండిన మామిడి పళ్ళను శుభ్రంగా తుడిచి సొన మచ్చలు లేకుండా చేసి తేనె నింపిన కుండలో ఆ పండ్లను వేసి మూతి బిగించి భూమిలో పాతిపెడితే నా రాజా 3 ఋతువుల పాటు బంగారంలాగా ఉంటాయి అని చెప్పాడు. అందుకని రాణిగారి కోరిక విని మా తోటలో పాతిన ఈ కుండని తీసుకుపెట్టుకొచ్చాను అని చెప్పాడనమాట. రైతుకి రాజు బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఇలా మామిడి పండ్లను నిల్వ ఉంచే పద్ధతిలో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు మనం రసాయనాలు వేసి పండిస్తున్నాం, కానీ ఈ తేనెలో వేసి భూమిలో దాచిపెట్టడం అనేది చాలా ముఖ్యమైనది. తేనె అత్యంత పరిశుద్ధమైన పదార్థం. స్వచ్ఛమైన తేనెను నీటి చుక్క సోకకుండా ఉంచితే ఎన్నాళ్ళైనా చెడిపోకుండా ఉంటుంది. తేనెతో మాగిన తీయని మామిడి పండ్లు అని వినే ఉంటారు కదా. ఈ మాట ఓ బొజ్జ గణపయ్య అనే పద్యంలోది. వినాయక చవితి నాడు చదివే ప్రార్థనా పద్యాల్లో ఇది ఒకటి. గణేశ చతుర్థి వచ్చేది భాద్రపద మాసంలో. అప్పుడు మామిడి పండ్లు ఎక్కడివి అంటే తేనెలో మాగవేస్తారు కాబట్టి ఆ సమయానికి ఉంటాయని అర్థం అన్నమాట. ఈ కలియుగంలో ఎప్పుడు ఏ పండు తినాలన్నా మనకి లభ్యమవుతోంది.